అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య ఒక సెటిల్మెంట్ జరగనుంది. ఇందుకోసం మస్క్ $10 మిలియన్ చెల్లించేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో ఎక్స్ పై ట్రంప్ దావా వేసిన కారణంగా తాజాగా ఎలన్ మస్క్ ఆయనకు దాదాపు $10 మిలియన్ చెల్లించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2021లో యుఎస్ క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం ట్రంప్ ఈ దావా వేశారు. దీని వివరాలు చూస్తే 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పరాజయం పాలయ్యారు. తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయాన్ని ధృవీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైంది. అయితే ఆ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అనంతరం ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, బైడెన్ విజయాన్ని ధృవీకరించకుండా కాంగ్రెస్ను ఆపేందుకే క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఆ ఛార్జ్ షీట్లో ట్రంప్ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్స్, ఫేస్బుక్ ట్రంప్ అకౌంట్స్ను సస్పెండ్ చేసింది. దీంతో వారి చర్యలను ఖండిస్తూ ఆయా సంస్థలపై ట్రంప్ దావా వేశారు. ఈ దావాను పరిష్కరించుకునేందుకు $25 మిలియన్ చెల్లిస్తామని గత నెలలో మెటా ప్రకటించింది. ఇక తాజాగా మస్క్ కూడా ట్రంప్కు $10 మిలియన్ చెల్లించడానికి సిద్ధమైనట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. యుఎస్ క్యాపిటల్పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఈ ఘటనలో దాదాపు 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్లో ఉన్న కేసులు కొట్టేయాలని అటార్నీ జనరల్కు ఆదేశాలు కూడా జారీ చేశారు.